యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మైకల్, వీడి ఫేస్ గుర్తుపెట్టుకో. వీడితోనే వాడిని స్ట్రెచ్చర్ ఎక్కించి అప్పుడు మాట్లాడతా. అలాగే సార్. జాన్ సార్, నేను ఇవన్నీ చేస్తే నువ్వేం చేస్తావు? ఫిల్ చేసి అప్లై చేయి. ఓకే సార్. రేయ్ దుర్గా, కట్టేసావా? చా, కొంచెం ముందు రావాల్సిందన్నా. ఏమైందిరా? ఎవడో రాష్ట్ర స్థాయి బాక్సర్ మైకెల్ అంట. ఒక్కసారి కూడా వాడిని ఎవరు ఓడించలేదంట. వీర బిల్డప్ ఇచ్చాడన్నా. మా అన్న ఇరగదీస్తాడని చెప్పా. నిన్ను స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతాడంట. వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి ఓడించాలన్నా నువ్వు. గెలవడానికే కదరా వచ్చాను. ఎవడన్నా కానీ ఇది మా అన్నంటే. ఫామ్ ఫిల్ చేద్దామన్నా. నేను కట్టేసి వస్తానన్నా. ఇదిగోన్నా కట్టేశారన్నా. థ్యాంక్స్ రా దుర్గా. ఏంటన్నా ఊరుకో. వదిలి చెప్పావా? లేదురా, తెలిస్తే నాకు అసలు ప్రాక్టీస్ లేదని వెళ్ళనివ్వదు. నచ్చ చెప్పినా నాకేదో అవుతుందని భయపడుతుంది. వద్దని అంటుందిరా. అందుకే నేను చెప్పను, నువ్వు ఎవరికీ చెప్పకు. ఇందులో నేను గెలవాలరా. గెలిచి తీరాలి. ఈ ప్రైజ్ మనీ కూడా చాలా ముఖ్యం రా. సరేనా, నేను చెప్పను. మరి ఎల్లుండే పోటీ నీకు ప్రాక్టీస్ లేదు కదా, ఎక్కడ చేస్తావు? ఇంట్లో ఎవరికీ తెలియకుండానే చేయాలి. చేస్తాను. ఎట్టి పరిస్థితి. అక్షర, ఎక్కడున్నారండి? ఇంకా ఇంటికే రాలేదు? ఇంటికి వచ్చేస్తుంటే గిరాకీ వచ్చింది అక్షర. వచ్చేస్తా, కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకెప్పుడు భోజనం చేస్తారు? వచ్చేస్తాను. త్వరగా రండి. సారీ అక్షర.
తీసుకోండి. అప్పుడే లేచేశారా? రెడీ కూడా అయిపోయారా? మీరెక్కడికెళ్ళారు? ఆ, ఆరోగ్యం కోసం జాగింగ్కి వెళ్ళాను అక్షర. మంచి పనేరా. అందుకే మొదలు పెట్టాను నాన్న. పూజ అయిపోయిందా? లేదండి, మీరు త్వరగా స్నానం చేసి రండి. వేడి నీళ్లు పెట్టాను, మరిగిపోతున్నాయి. ఓకే. ఉడుకుడుగ్గా పోసుకుంటే శరీరానికి బాగా ఆవిరి పట్టినట్టు అవుతుంది. మంచిది, థ్యాంక్ యూ. ఏమైందండి అరవిందాకి? ఏమైంది? ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. మంచిదే కదా బుడ్డమ్మ. అవునండి, ఆ ఆటో తోలుతూ హోటల్లో సాయం చేస్తూ అలసిపోయి కూడా హెల్త్ గురించి ఆలోచించడం చెప్పరా. అన్నా 10 గంటలకి మ్యాచ్. గుర్తుందిరా, రెడీ అవుతున్నాను. త్వరగా వచ్చేస్తే బెటర్ అన్నా. వచ్చేస్తానురా. వదినికి అమ్మోళ్ళకి తెలియదుగా మ్యాటర్. తెలీదు దుర్గా. సరే సరే, నేను వస్తున్నాను. సరే అయితే రానా. వచ్చేసా. హారతి తీసుకోండి అత్తయ్య గారు. దుర్గమ్మ, బాక్సింగ్ పోటీలో పాల్గొనబోతున్నాను. గెలిచేలా చేయమ్మా. మోహన్కి డబ్బులిస్తాను అన్న మాట పోకూడదు తల్లి. మీరు గెలవాలి. ఏ పోటీలకైనా అక్షర ముద్దు మనకి సెంటిమెంటే కదా. అక్షర, ఆటో షర్ట్ కనిపించట్లేదు, కొంచెం చూడవా? మీ బట్టల్లోనే ఉండాలి, నేను చూస్తాను. ఉంది కదా, ఇక్కడే ఉంది కదండి. చూసావా, ఇక్కడే ఉన్నా కనిపించలేదు. ఈ మధ్యన మతిమరుపు కూడా వచ్చేస్తుంది, ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అక్షర. మీరు సరిగ్గా తినడం లేదండి. అలా అనుకుంటున్నావా? లేదు లేదు, బాగా తింటున్నాను. తిండి కాదు సమస్య, వేరే ఏదో. నీ నుంచి వచ్చేది తక్కువైంది. ఏంటది చెప్పండి, ఇస్తాను. ఇస్తావా? మీకంటే నాకు ఇంకేమైనా ఎక్కువ? మరింకే. ఎనర్జీ తగ్గినప్పుడల్లా నిన్నేం అడుగుతాను, నువ్వేమిస్తావు? ముద్దే కదా, ఇచ్చేయి. ముద్దేనా? సరే ఇస్తాను. ఒక అరగంటైనా ఊహూ ఆహా అంటావు అనుకున్నాను. టక్కున ఓకే అనేసావు. సరే, గంట బతిమాలండి. అమ్మో, అసలే ఎనర్జీ లేదమ్మా, వద్దొద్దు. అవ్వాలని. అవునా? సక్సెస్ ఏరా. విజయ్ వస్తూ. థ్యాంక్స్ అమ్మా.
అమ్మ అక్షర, మీరు ఎదురారా? పెద్ద సవారి, మీరు ఎదురొస్తే శకునం స్ట్రాంగ్గా ఉంటుందని. సరేనండి. సరే. మీకు చెప్పకుండా వెళ్తున్నాను. మీరు నా కోసం ఆందోళన పడి పంపరని క్షమించండి. కానీ గెలవాలి. వీళ్ళకింత ప్రాక్టీస్ అవసరం లేదేమో మైకేల్. ఈ పోటీలో కూడా ఒక్కొక్కడు నాకౌట్ అయిపోవాలి సార్. ఒకే ఒక్క పంచ్తో పడిపోవాలి సార్. ఓకే ఓకే, చెయ్యి. అరపంచుకే పోయేలా ఉన్నారుగా మైకేల్. హలో, ఎక్కడికి? టికెట్ ఉందా? రింగ్లో ఫైట్ చేయబోయేది మా అన్న. టికెట్ దేనికి? ఏంటి ఫైట్ చేస్తాడా? నా చెవులు ఏమైనా పువ్వులు కనపడుతున్నాయా? లోపలికి వచ్చి చూడు, కనపడుతుంది. సరే సర్లే, పక్కెళ్ళండి. ఏయ్, హీనంగా చూడకు. ఎంట్రీ ఫీజు కట్టిన రిసిప్ట్ ఉంది, చూడు. చాలా ఏదో సినిమా చూసి కట్టేసినట్టున్నావు. ఏదైనా పార్ట్ పోతే నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? సరే సరే, వెళ్ళండి లోపలికి. పదరా. వీడౌటే. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న బాక్సింగ్ పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరు విజేత చూద్దాం. ముందుగా ప్రతాప్ వర్సెస్ మైకేల్. అన్న, నువ్వు రెడీ అయ్యండి అన్న. మైకేల్ 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 మైకేల్. ఫస్ట్ పోటీ విన్నర్ మైకేల్ ప్రత్యర్థిని ఒకే ఒక్క పంచితో నాకౌట్ చేశాడు. రే, వచ్చావా? ఎవడో వస్తాడన్నావు, ఏడి? నెక్స్ట్ రౌండ్ విజయ్ వర్సెస్ అరవింద్. వస్తున్నాడు చూడు మా అరవింద్ అన్న.
ఇతను అతనే ఏ హే ఆటో మ్యాన్, రే వాడిక్కడి వరకే అయిపోతాడ్రా, ఈ శిఖరాన్ని తట్టుకుంటాడా? చూస్తూ ఉండు, నీ శిఖరమే వస్తాడు. మా అన్న చేతుల్లో పిండి పిండి అయిపోవడానికి. ఎక్కువ మాట్లాడుతున్నాడు మైఖేల్. వాడి పవర్ ఎంతో చూద్దాం సార్. వాడే అన్న మైఖేల్ తలపొగరుగాడు. ఒక్క పంచుతో నాకౌట్ చేసేశాడు. చూశాను, వాడి ఆట గమనించాను. కొట్టనా కొట్టు. మైఖేల్, వాడు బచ్చా సార్, అందుకే కొట్టాడు. నా ముందు అవుతుందా? ఎస్. మైఖేల్ 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 మైఖేల్